గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి మధ్యలో ఇంపార్టెంట్ వార్త కానీ మంచి ఇంపార్టెంట్ న్యూస్ కానీ మిస్ కావచ్చు. నా కాంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే మన సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు బిజినెస్ వార్తలో ఈరోజు 7th April 2025. First of all, it is a disclaimer. It is a educational purpose only. I am not SEBI advisor and it is not buying and selling కూడా గుర్తించండి. మీకు ప్రతిరోజు చెప్తాను, కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అండ్ రిజర్వ్స్ అని. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో చేసే తప్పు చాలామంది చేస్తుంటే పెట్టుబడి ఒకసారి పెట్టేస్తారు. ఎందుకంటే ఆ షేర్ ఒకవేళ తగ్గితే దాన్ని కొనడానికి కూడా డబ్బులు ఉండవు. కాబట్టి 50% ఉంచుకొని 50% రిజర్వ్ ఉంచుకుంటే ఏమవుతుందంటే, ఒకవేళ మనం మంచి షేర్ కొన్నా కానీ తగ్గినప్పుడు అది యావరేజ్ చేసుకోవడానికి వీలవుతుంది, లేదా అంతగా మంచి షేర్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు అదే నిజమైంది. ఈరోజు ఆల్మోస్ట్ మన బ్లాక్ మండేగా చెప్పచ్చు. ఎందుకంటే వార్తలు నేను ఇక్కడ చూస్తుంటే ఈరోజు మార్కెట్ చాలా ఘోరంగా పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇంటర్నేషనల్ మార్కెట్ అమెరికా పడిపోయింది ఫ్రైడే నాడు, అండ్ మన యూరోపియన్, ఇప్పుడు ఆసియా మార్కెట్ కూడా నిఫ్టీ, మన సింగపూర్ నిఫ్టీ మిగతా కూడా చాలా డౌన్లో ఉన్నాయి. అది మనం ఇప్పుడు వార్తలు చూస్తుంటే అయిపోతుంది. అండ్ అది దానికన్నా ముందు మన టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా ఒక లిస్ట్ ఇచ్చాను, ప్రతిరోజు చెప్తాను. ఈ లిస్ట్ చూడండి. కాబట్టి ఇంతమంది ఉంటున్నాం కాబట్టి మనం కూడా చాలా ఫండమెంటల్ కంపెనీస్లో కొని మంచి కంపెనీలు పెట్టి ఎక్కువసేపు నిలబడాలి, అంటే లాంగ్ రన్ ఉండాలి, అది గుర్తించండి. సో ఇక్కడ మేము ఇండెక్స్ బిజినెస్ ఇండెక్స్ చూస్తే ఫ్రైడేనా చూస్తే ఘోరంగా పడిపోయింది. డౌ జోన్స్ 2231 ఏకంగా చాలా ఘోరము. ఆల్మోస్ట్ మన కరోనా టైంలో లెవెల్కి వచ్చేసాము. నాస్డాక్ కూడా 963 అండ్ S&P 500 కూడా 322. అండ్ అదేవిధంగా యూరోపియన్ మార్కెట్ ఫ్రైడే నాడు మధ్యాహ్నం కూడా ఇది 420, ఇంగ్లాండ్ ఫ్రాన్స్ 324, జర్మన్ 1005. ఇప్పుడు ఘోరంగా చూస్తే మార్నింగ్ ఇప్పుడు ఈరోజు ఆసియా మార్కెట్ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కూడా 2000 పైనే డౌన్ నడుస్తుంది. ఒక మన సింగపూర్ నిఫ్టీ 1000 బిలో 1000 ఉంది, అది గుర్తించండి. సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం 1000 పైన డౌన్లో, చైనా 2000 డౌన్లో, తైవాన్ 2000, జపాన్ కూడా 2200 ఉంది, అది గుర్తించండి. ఇది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ మన ఫ్రైడే నాడు, అది గుర్తించండి. చాలా తర్వాత మన ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వారు ఇద్దరు ఏకంగా సెల్ చేశారు. దీన్ని బట్టి మార్కెట్ పతనానికి కొద్దిగా లో అవుతుంది గుర్తవచ్చు. బట్ ఇది టైమింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం వెయిట్ చేయాల్సి, మంచి కంపెనీ వెయిట్ చేస్తే ముందు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎన్నోసార్లు ఇట్లా జరిగింది. బట్ టైం కోసం మనం వెయిట్ చేయాల్సిందే. ఫారినర్స్ సుమారు 3480 షేర్స్ సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ కూడా 1000 చేశారు. సో ఫ్రైడే నాడు మన మార్కెట్ తగ్గింది. నిఫ్టీ 345, బ్యాంక్ నిఫ్టీ 94, మిడ్ క్యాప్ 1562, స్మాల్ క్యాప్ కూడా 580. అండ్ ఇండియాక్స్ వొలటిలిటీ చూస్తున్నట్టు పెరిగింది, గుర్తించండి. ఈరోజు పీసా నిఫ్టీస్లో ఘోరంగా పడి బిలో 1 వచ్చింది. 74 అంటే కంప్లీట్ బేరిస్గా ఉండబోతున్నట్టు ఇది ఒక సంకేతం చెప్తుంది, అది గుర్తించండి. అండ్ నిఫ్టీ ఇప్పుడు ఆల్మోస్ట్ 2800 రెసిస్టెన్స్ ఉంది. 2200 క్రాస్ అయితే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది క్రాస్ అయితే కనిపిస్తుంది, గుర్తించండి. అంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం పర్వాలేదు ఉన్నదనుకున్న 15,503 ఉంది. దీని స్టాప్ లాస్ 49,648 ఉంది. అది రెసిస్టెన్స్ ఇప్పుడైతే 15,000 వచ్చే ప్రసక్తి అయితే లేదు, కానీ ఈ 49,648 తగ్గకుంటే చాలా అని ఇప్పుడున్న స్థితి కనిపిస్తున్నాయి. అట్లనే ఇక్కడ కామర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తగ్గుతుంది. ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గుతుంది. మామూలుగా షేర్ మార్కెట్ తగ్గితే గోల్డ్ పెరగాలి, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఐపీక్లో ఉంది, అది గుర్తించండి. బట్ గోల్డ్ ఇది ETF ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అది షిప్మెంట్ ఉన్న వరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. అట్లే ఫ్యూచర్ ఆప్షన్ బట్టి లాంగ్ బిల్డప్లో ఉంది, పెరుగుతాయని ఉంది. బట్ ఇవన్నీ పెరగకపోవచ్చు, అన్నీ తగ్గడానికి అవకాశం ఉంది. షార్ట్ కాలం కూడా షేర్ పెరుగుతాయని ఉద్దేశం, అది గుర్తించండి. లాంగ్ అండ్ కూడా షేర్ అయితే తగ్గుతాయని, తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. షార్ట్ బిల్డప్ కూడా షేర్ తగ్గే అవకాశం ఉంది. IS డెలివరీ ఈ షేర్లు ముందు పెరగవచ్చు. IS డెలివరీ అండ్ ITC, పవర్ గ్రిడ్ ఇలాంటివి ఉన్నాయి, గుర్తించండి. అండ్ ఈరోజు బ్యాండ్లో బిర్లా సాఫ్ట్ అండ్ హిందుస్థాన్ కాపుతుంది, గుర్తించండి. డివిడెండ్ ఈరోజు ఒకటే డివిడెండ్ ఉంది. 11th నాడు 26 రూపీస్ కేసు నుంచి. బోనస్ రైట్స్ సంబంధించిన లేదు. ఈవెంట్ మన ఇండియా RBI పాలసీ 9th నాడు ఉంది. ఇది ఒకటే మనకు కొద్దిగా ఆశ కల్పించే ఉంది, అది చూడాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళీ వీడియో కలుద్దాం.